అంకితం. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక విత్తనం, ఈ సృష్టిలో స్త్రీ ఒక విత్తనం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడనే దేవతలు ఉంటారంటారు. కానీ ఇంత ముందుకు మన శర్మ సార్ చెప్పాడు కదా, దైవభక్తి అన్నారు కదా. సాటి మనిషిని ప్రేమించడమే, సాటిని మనిషిని గౌరవించడమే దైవభక్తి. అంతకు మించిన దైవభక్తి మరొకట్లేదు. నిన్ను నువ్వు గౌరవించుకున్నట్లే నువ్వు ఇతరులను కూడా గౌరవించాలి. సమానమైన సినోనియమ్స్ కానీ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదేమో అనిపిస్తుంది. ఈ అమ్మ ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అంటే, అమ్మను తిట్టిన అమ్మను ఓ అమ్మ కొడుకా బయట పడ్డ రోజు తలుసుకో, అమ్మలోని విలువ తెలుసుకో. ఓ అమ్మ కొడుకా బయట పడ్డ రోజు తలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకూదినాది. 9 నెలలు మోసినాది ఊపిరి నీకూదినాది. ఊడిగౌనికు చేసినాది ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు పడలేదు ఓ అమ్మ కొడుకా బయట పడ్డ రోజు తలుసుకో, అమ్మలోని విలువ తెలుసుకో. ఓ అమ్మ కొడుకా బయట పడ్డ రోజు తెలుసు. రెప్పల దాచెరా నిదరలో నువ్వు కదిలినా తన నిదరనే బలి చేసెరా. కడుపులో నువ్వు తన్నినా కంటికి రెప్పల కాసెరా. నిదరలో నువ్వు కదలినా తన నిదరనే బలి చేసెరా. నిండుగా నిన్ను గన్నదిరా, నిండుగా నిన్ను కన్నదిరా. ముండిగా నువ్వు మారబోకురా. పేరు దిగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా ఉన్నదిరా. ఓ అమ్మ కొడుకా ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఆలి నీకు మొన్నటిదిరా, పిల్లలు నిన్నటి వారే. నేడు అమ్మను వలక చేయకు, నేడు అమ్మను అలక చేయకు. ఆకలితో అలమచ్చకు. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుకా ఉన్న నెత్తురు అమ్మదే గదరా. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుకా ఉన్న నెత్తురు అమ్మదే గదరా. దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా. అమ్మ తాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ తాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ లోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుకా. ఉన్న నెత్తురు అమ్మదే గదరా. అంత ఫీల్ అవుతూ పాడడం అనేది మామూలు ఒక ప్రొఫెషనల్ అయితేనే ఆ విధంగా పాడగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. విజన్, మీ యొక్క మిషన్, మీ యొక్క పాస్ట్, మీ యొక్క ప్రజెంట్, మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క విజన్ ఏమనుకుంటున్నారు? ఈ సమాజంలో మనం పుట్టినప్పుడు మనం ఒక అద్భుతాన్ని సృష్టించగలగాలి. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ మన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోగలగాలి. అలాంటి విజన్ కనుక, అలాంటి మిషన్ కనుక మీకు ఏమన్నట్లయితే మీరు షేర్ చేసుకోండి. ఇక్కడ మీ ఫీలింగ్స్ యొక్క
గెట్ టుగెదర్ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం, అంతిమ లక్ష్యం మనం కలుసుకోవడం కాదు, ఒక సందేశం ఇవ్వగలగాలి. ఒక సమాజానికి మన ముందు తరాల వారికి ఒక సందేశాన్ని ఇవ్వగలగాలి. అది ఈ యొక్క సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పూర్వకాలంలో అందరూ ప్రేమానురాగాలతో కలిసి ఉన్నారనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనేకమైన పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, అనేకమైన వ్యవస్థలు కావచ్చు, ఎందుకో బంధాలు, ప్రేమలు, అనురాగాలు, సంబంధాలు, పిల్లల మధ్య సంబంధాలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకో అందరూ దగ్గరగా కలిసిన్న దూరపు మనుషుల్లాగా జీవిస్తున్నామేమో అనిపిస్తుంది ఈ ఉరుకుల పరుగుల ప్రయాణంలో. మనసులు దూరంగా ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, కానీ మనసులు మాత్రమే దూరంగా ఉన్నాయి. దీనికి అంతటికి కారణం టెక్నాలజీ కూడా ఉంది దీంట్లో. టెక్నాలజీ పెరుగుతుందని మనుషులు చాలా వరకు దూరం అవుతుంది. సరే, టెక్నాలజీని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గొప్ప అద్భుతం ఆవిష్కరణ సంవత్సరం పూర్వకాలం పాజిటివ్ వేలో తీసుకుంటే మనకు అది ఒక అద్దం ముందట నీ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ అద్దం నిన్ను ప్రతిబింబించాలంటే వెనుక ఫెర్రస్ ఆక్సైడ్ రెడ్ కలర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ ఇంకా తీసివేస్తే అద్దం పనిచేయదు. సైన్స్ కూడా అంతే. అంటే నిందించడం కాదు అది. ఓకే సరే, మన సభను ఉద్దేశించే కానీ మన ఈ 28 సంవత్సరాలు కాదు, మన అంతమంది చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకుంటూ మీ యొక్క స్వీట్ మెమోరీస్ ను మనందరితో షేర్ చేసుకోవాల్సిందిగా. ఎవరైనా అప్పుడు ఉదయం అంటే మనకు తక్కువ సమయభావం ఉండడం వల్ల 1 నిమిషం మాత్రమే టైం ఇచ్చాము. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే స్టేజ్ పైకి వచ్చి సంతోషంగా మాట్లాడవచ్చు. హలో, నా పేరు గద్దల రాజయ్య. ఇద్దరు బిడ్డలు కొడుకు. ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన ఒక కొడుకున్నాడు. వీళ్ళతో మాట్లాడు రారా సింగుంటా నా కొడుకు. సింహం అంటే సింహం ఉంటారా? మీరు రావాలి, ఇక్కడికి రావాలి. రారా రేపు చెప్తాను. ఏమైనా ఇగో నా పేరు రాజయ్య, నా భార్య పేరు రజిత, మా రమేష్ మా పిల్లలు. ఇది ఇంట్రడక్షన్ కాదు, మనం చదువుకున్న రోజులను గుర్తు తెచ్చుకుంటూ అప్పుడు ఏమైనా స్వీట్ మెమరీస్. అది ఒక్క నిమిషం ఎస్ రాజన్న ఒక్కసారి రావే అని దండం పెడతారా? నువ్వు రా. మనం ఎర్రమందారం సినిమా చూసింది నాకు గుర్తుకొచ్చింది, అందుకే పిలుస్తాను నిన్ను. ఎర్రమందారం సైకిల్ మీద పోయి స్కూల్ కు డుమ్మా కొట్టి మనం ముగ్గురం పోయి చూసి వచ్చినాం. నీకు నాకైతే బాగా గుర్తుంది. అట్లనే కదన్నా, మనం ఒకసారి సైకిళ్ళ మీద క్లాస్ దుమ్మ కొట్టి రాజన్నా నువ్వు నేను సినిమా పోయినా గుర్తుకొచ్చిందా? నిజం చెప్పు. అంటే పని ఏదో ఏదో అంటానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. గుర్తుందా లేదా? గుర్తుంది. ఆ విషయం చెప్పాలి. అప్పుడైతే అంటే వాస్తవానికి ఏంటంటే చాలా క్లోజ్ ఉన్న కొద్ది రోజులు అయితే ఇక ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ ముగ్గురం కొద్ది రోజులు క్లోజ్ ఉన్నాం. తర్వాత మన టి రమేష్, ఇక మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత కె రమేష్, ఎర్రయ్య, ఇక మాది ఎంత అంటే ఒకే రూమ్ లో ఉండి తినుడు చేసుడు అన్ని దాదాపుగా అంతా ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాం మేము. చెప్పన్నా ఎవరైనా రావచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. జస్ట్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ కోసమే తప్ప ఇలా ఎవరిని ఉద్దేశించి కాదు, ఏమి కాదు. దయచేసి ఎవరిని తప్పుగా పట్టుకోవద్దు. ఇది మన తీపి గుర్తులను గుర్తు చేసుకునే కార్యక్రమమే తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు. అరే నువ్వు గింత మాట్లాడితే ఏం చేసుకుంటున్నావు అన్నా?
వాడికి రావురా మాట వాడికి చెప్పుకోవా ఇంకా ఎవరైనా మీ గత తీపి గుర్తులు షేర్ చేసుకోవచ్చు. రవణ కుటుంబం ఏమైందో ఒక సందేశాత్మకమైన కథ ఇది. నేటి తరం కొడుకు నానా నానా ఓ నో నానా అన్నా కీప్ డిస్టెన్స్ నువ్వు అంత మురికి మురిగావు నాన్న, కొంచెం దూరంగా ఉండు. అంతేనా? చూసి నేను ఎంత కట్టపడి నా ముసలి కట్టపడి చదివితే డిస్ట్ అంటాడు. చూసినావా అన్నా? అయితే తెలియదు నాన్న, మీతో ఒక చిన్న విషయాన్ని నేను పంచుకోవాలనుకున్నాను నాన్న. ఏంటి బిడ్డ? నేను పట్టణంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామనుకున్నాను. ఏంటిది? నీకు అది తెలియదు, విను అన్నా. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే తెలుసా నీకు? కాబట్టి నేను చెప్పింది వినండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను. నాకు ఈ చదువు ఒక ఈ గ్రామంలో ఉండి వ్యవసాయంలో ఏముంది నాన్న? నువ్వు మీ తాత మీ ముత్తాతలు సంపాదించి వ్యవసాయం చేసి ఏం సంపాదించారు నాన్న? ఇదేంద్రు మా తాత మా ముత్తాత మా నేను ఈ భూమిని నమ్ముకొని మేము బతుకుతే నువ్వు 3 శుక్రారాలు కాలేదు హైదరాబాద్ పోయి ఇన్ని మాట నాన్న, వ్యవసాయం చేసిన రైతు ఎవరి కళ్ళలో ఆనందమైన నాన్న. కరువు, కాటకము, వర్షము, తుఫాను, వరి కోసే ముందు వడగలు వస్తే ఏమైందన్నా? పోయిన సంవత్సరం మన చిన్న ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు, నీకు తెలియదా? అరే బిడ్డ, ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం ఉంటుంది బిడ్డ. వరి మునిగిందని తొడలు వారేసుకుంటాం మనం. అట్లా బిడ్డ, దండం పెడతా బిడ్డ, నువ్వు మనసు మార్చుకోరా. ఇట్లా మోసం ఇట్లా చేసే అన్న జీవితాన్ని చూసినావా? అమాయకంగా జీవితాన్ని అలా ఉన్న తయారు చేసినావు నువ్వే కారణం. అన్న పొలంలో ఉండి మురికితో ఉండి అలా బతుకుతున్నాడు. నేను ఆ పనులు చేయను అంతే. అయితే బిడ్డ వీడు మనకి వీని సవికి చేద్దాం బిడ్డ. నానా విను, నాకు కావాల్సిన ఆస్తి వాటా నాకు ఇస్తావా ఇవ్వవా? ఆగు బిడ్డ, భూమిని నమ్ముకున్న ఎవరు చెడిపోలేదు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి పెద్దలు అవుతారు బిడ్డ. ₹1 కన్నా ముచ్చట్లు కథలు నాకు చెప్పక విని విసిగిపోయా. నా ఆస్తి నాకు అన్నా, నాన్నతో పని లేదు. నా ఆస్తి నాకు ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా లేదా? నా ఆస్తి ఇస్తారా ఇవ్వరా? చంపి పడేస్తా. వీడు మన మీదకి వెళ్తాడు. ఇవ్వదు బిడ్డ, నీ సన్నిధిని వానికి ఇచ్చేద్దాం బిడ్డ. నువ్వు ఆ సాహుకారు దగ్గర, ప్రశాంత్ సాహుకారు దగ్గర పోయి పైసలు పట్టుకొచ్చి గిరి పెట్టుకొని ఇచ్చే బిడ్డ. నీ ఎనుక నేను ఉంటా, నా ఆశీస్సులు నీ మీదనే ఉంటాయి. వాడు నా మాట చెప్పంగినోని చెడంగా చూడాలి బిడ్డ. నువ్వేం బాధపడ బిడ్డ. ఆ పైసలు పట్టుకొచ్చి వాడిని కట్టి వానికి ఎంత ఇచ్చి. దాదాపు ₹1,00,00,000 వచ్చింది. నా జీవిత లక్ష్యం, ఈ జీవితం చిన్నది, ఎంజాయ్ చేయాలా. మరో జీవితం రాదు, ఎంజాయ్ చేస్తా. ఫ్రెండ్స్ అరే ఎక్కడరా ఎంజాయ్ చేస్తాం. స్టార్ హోటల్స్ రండి. కోట్లు.
కాదయ్యా, నీకు ఆస్తిరా, నాది కోట్లతో వచ్చిన ఆస్తిరా. ఎంజాయ్ చేద్దాం రండి, ఎంజాయ్ చేద్దాం రండిరా ఫ్రెండ్స్, కమాన్. ఈ విధంగా తన ఆస్తినంతా ఎంజాయ్ కోసం చేస్తున్నాడు చిన్నోడు. పట్టణాలకని వెళ్ళి ఎలా తన జీవితాన్ని ఇలా తన ఆస్తిని అంతస్తును డాన్స్కి, తినుడికి, తాగుడుకు వేసిన తర్వాత ఏమైంది? అరే ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా. హలో రమేష్, రమేష్ ఎక్కడున్నావురా? ఆస్తి అంతా వెళ్ళిపోయిందిరా, తినడానికి తిండి లేదురా, ప్లీజ్ రా. రమేష్, సురేష్, సురేష్ ఒక్కడు రెస్పాండ్ ఇస్తున్నాడు. ఏమైంది నా బ్రతుకు? పిచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను తినడానికి తిండి లేదు, ఏదైనా పని కోసం వెతుకుతా. సార్ ఏమైనా పని ఉంటే ఇవ్వండి సార్. అయ్యా మీరు బాగా చదువుకున్నట్టున్నారు, మీకు ఏ పని చేయగలుగుతారు మీరు? అయ్యా ఏ పనైనా పని చేస్తాయా, ఏ పనైనా పని చేస్తాయా, పని కల్పించండి అయ్యా, పని కల్పించండి. నా దగ్గర ఏమో పనులు, నా దగ్గర 100 పందులు ఉన్నాయి, అవి ఏమన్నా కాస్తారా? 100 పందులను కాస్తానయ్యా, పందులను కాస్తానయ్యా. కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు. ఏమైంది నా బ్రతుకు? మా ఇంట్లో మా అమ్మ నాన్న దగ్గరనే అనేక మంది పాలేళ్ళు సంస్కృతికరమైన భోజనం చేశారు. ఈ పందులతో కలిసి భోజనం చేయాల్సి వచ్చింది. నాన్న, అమ్మ, నీకు ద్రోహం చేశానమ్మా. నిన్ను ఒక్కసారి చూసి చనిపోతానమ్మా, ఒక్కసారి చూసి చనిపోతానమ్మా. ఏది ఏమైనప్పటికీ కూడా మా నాన్నను విడిచి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి.
నన్ను క్షమించు లాలా. నీకు ముఖం చూసే అర్హత లేదు లాలా. నీలోని పోలి ఓటలా ఇప్పుడు ఏం లేదు పిక్కాలేదా నన్ను క్షమించలా. లేరా బిడ్డ నాన్న నాకు రాహత లేదు నాన్న మీ పనులలో నన్ను ఒక పనునిగా ఒక జీతగాడిగా పెంచుకోనన్నా. సరే బిడ్డ పెద్దోడా నాన్న అమ్మేది నాన్న. నువ్వు పోయిన 3 నెలలుగా వేది బిడ్డ. నీ మీద నేనేం చేయాలి బిడ్డ? అమ్మా ఒక్కసారి అమ్మా ఒక్కసారి లేచి మాట్లాడమ్మా ఒక్కసారి అమ్మా నాకు పైసలు దాచిస్తాం కదా అమ్మా ఒకసారి అమ్మ నీ కొడుకు వచ్చాడు బిడ్డ ఏం బాధపడ బిడ్డ. నా మాట పెద్దోడిన్నాడు. పెద్దోని కింద 10 మంది జీతాలు ఉన్నారు బిడ్డ. నిన్ను ఏదో పళ్ళ పెట్టుకొని సాదుకుంటాం బిడ్డ. నువ్వు ఎటు పోగు కడుపులో పెంచుకున్న బిడ్డ. 10 నెలలు నీ తల్లి మోసింది బిడ్డ. ఆమె శాంతి ఉండాలంటే ఆత్మశాంతి కావాలంటే బిడ్డ. పెద్దోని దగ్గర నీకేదో ఒక పని చెప్తా బిడ్డ. ఏమంటారా పెద్దడా? మిత్రులారా, రోజు సమాజంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఇది నాటకమే కావచ్చు, పాత్రలే కావచ్చు, కానీ ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటన జరుగుతున్నది. తల్లిదండ్రులను మోసం చేయకండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గొప్పగా చూసుకుంటారని కలలు కంటారు. జీవిత చిరమాంకంలో బుక్కడు అన్నం పెడతారమని ఆశపడతారు. వాళ్ళ జీవిత చివరి దశలో మీరు తోడుగా ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి ప్రేమను పంచండి, ప్రతిరోజు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఈ మాటలే వాళ్ళకు కొండంత అండ. ఈ ప్రేమ ఇచ్చిన మాటలే వాళ్ళకు టాబ్లెట్స్, మందులు. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడండి. థ్యాంక్ యూ. ఫీల్ అయ్యిండు కాబట్టి ఒకసారి అందరూ ప్రసాద్ సాల్యూట్ చేయండి. సాల్యూట్ ప్రసాద్. బిగ్ హ్యాండ్ ఆఫ్ నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. థ్యాంక్ యూ. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో శుభదినము. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసింది. ఇంకా కొంత మిత్రులు రానంటున్నది, అంత ఖాళీ కొడుతుంది. ఇంత తొందర కలెక్షన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత తొందర అవుతుందని మేము అనుకోలేము. చాలా వీళ్ళంతా బాగా కష్టపడ్డారు. ఇన్స్పిరేషన్ నువ్వే, అంటే మాకంటే ముందు అమౌంట్ కలెక్ట్ చేస్తుంది నువ్వే కాబట్టి నిన్ను ఇన్స్పైర్ గా తీసుకొని మేమందరం మంజుల గారు చాలా దూరంలో ఉన్నా మమ్మల్ని అందరినీ దగ్గరగా చేసింది. అది 24 గంటల ప్రయాణం చేసి వచ్చి మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది. అది దూరంలో ఉండి మమ్మల్ని అందరినీ గ్రూప్ లో దగ్గర చేసి ఈరోజు ఇక్కడ అందరం కలుసుకునేలా చేసింది. విజయలక్ష్మి రండి. మీరు బిజినెస్ చేస్తుండ్రు, మీరు అట్లా అలా ఉంటేలా ఏదో ఒకటి మాట్లాడినప్పుడు
అందరం మధ్యలో నేను కట్టేది నేను శివంతమే రాలేదు నేను లేడీస్ లో మాక్సిమం బిజినెస్ చేసే నువ్వు మా చెల్లె శ్రీదేవి ఇంకెవరు బిజినెస్ చేసే వాళ్ళు 3-4 ఉన్నారు. అప్పుడు చెప్పినప్పటికీ ఒక 3-4 అబ్జర్వ్ చేశాను. అదే సరే బిజినెస్ అంతే, అది మీరు ఏం చేస్తున్నారని మాకు అవసరం లేదు. బిజినెస్ అయితే చేస్తుండ్రు అంటే ఒక బాధ్యత తీసుకుని చేస్తున్నా పిల్లలతో చాలా సంతోషం. అది అంటే మీరు నలుగురికి ఆదర్శంగా ఉంటారు కదా. చెప్పండి మీరు బిజినెస్ ఎలా చేస్తుండ్రు కొంచెం. బిజినెస్ ఏ చేస్తున్నాం, ఊళ్ళో చిన్నగా అందరికీ అందిస్తున్నాం. కిరాణా షాప్ లో మనం సామాన్ గిన్నె అందిస్తున్నాం. వాళ్ళు వాళ్ళతోటి అయితే మేము వాళ్ళతోటి చదువుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే కొత్తగా ఎప్పుడేం మాట్లాడలేదు. అప్పుడు క్లాస్లో ఎవరితో మాట్లాడకపోయేది కదా, ఎవరితో ఎక్కువ అంటే ఏదో చదువుకున్నామా పోయినామా అన్నట్టు ఉండే. ఇప్పుడు అందరు చూసరికి అందరు కొత్తగా అవపడతారు. ఏం మాట్లాడని అర్థమవుతలేదు. ఎట్లా స్కూల్ క్లాసులు కలిసినప్పుడు ఎంత ఆత్మీయులు కనిపిస్తారు కదా. ఇప్పుడు మన లేడీస్ అయినా బాయ్స్ ఎవరు కలిసి వస్తా అప్పుడు మన క్లాస్మేట్ మన పాట పడి పోతున్నాం. మన క్లాసులు పోతా అంటే అప్పుడు మాట్లాడుకోపోయేటోళ్ళం. అయ్యో వీళ్ళు మన క్లాసు అని అడుగుతాం. మాకు పరిచయం ఉంటే బాగున్నారా అని అడుగుతాం, మాల్స్ బాగున్నారా అని అడుగుతారు. ఏమి అమ్మాయిల అంటే ఎప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఆ రోజులే మంచి. ఈ రోజులు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. కానీ ఆ రోజులు మళ్ళీ రావాలనుకుంటా, ఆ రోజులు మళ్ళీ రావు. అప్పుడు తెలియదా అప్పుడు ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామన్నా టైం లేకపోయా. అన్ని బాధ్యతలు పొద్దున్న ఎంతో బిజీ. ఏం పనులు వినా ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఒక్క రోజు మాకు ఇచ్చినందుకు ఇది ఎప్పుడు మర్చిపోలేము జీవితంలో. ఇది చాలు మాకు, ఈ ఒక్క ఎంజాయ్మెంట్ చాలు. మా సార్లు ఎట్లయినా ప్రోత్సహిస్తే మీరు పోండి అన్నారు. ఎందుకంటే మేము ఇంటికాడ బిజీ ఉంటాం కదా. పిల్లలు చదువులు ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నీ వేసి పెట్టుకొని వచ్చినాం. అందరిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాల్సిందే మరి. నేనే సైడ్కి వచ్చేసిన చూసిన పూర లెక్క నేను ఆలోచించాను. ఇటు చూడండి. అక్కడనే ఉన్నాయి.
64 ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇదొక చరిత్రలో ఒక మనందరికి కూడా మరపురాని రోజు. చాలా పండుగ వాతావరణంలో మన కమిటీ సభ్యులు కూడా చేయడం జరిగింది. పాఠాలు చెప్తుంటే ఎవరైనా పక్కన మాట్లాడితే స్టాండప్ అనేది వెంటనే అవులా స్టాండప్ అన్నట్టు. అది ఎవరైనా కానీ లేడీస్ కూడా బెంచ్ మీద నిలబెట్టాడు. వెంటనే బీజెడ్ సార్ సబ్జెక్ట్ వచ్చేసరికి 25కి 25 మార్కులు వచ్చేది ఇన్విటేషన్ అందరికి. 25కి 25 వచ్చే చాలా మంది ఉన్నారు ఇలా. చాలా మన బ్రిలియంట్ మన స్టూడెంట్లు అప్పుడు వెంటనే కనిపెట్టాడు. ఇప్పుడు మాట్లాడితే చూస్తాడు, ఆయన పాఠాలు చెప్తారని మనం అనుకునేది కంట్లో చూసి పక్క ఎవరు మాట్లాడితే చెప్తే స్టాండప్ అనేది లేడీస్ కానీ జెంట్స్ కానీ నిర్మోహ మాటగా నిలబెట్టాడు. ఇక లక్ష్మీనారాయణ సార్ మెల్లగా దగ్గర పిలిచి వినలేదనుకో పెన్నులు పెట్టి వస్తుంది మన ముందే, అందరు ముందే. చాలా మనకున్న గురువులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు మన కోసం చెప్తున్నారు. చాలా ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందరికి రావు. మన గర్వించే విషయం ఏంటంటే మన దాంట్లో కూడా 4-5 ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు. చాలా ఇది గర్వపడాలి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు 5 డాక్టర్ కూడా ఉన్నాడు, వీళ్ళు ఒక హెచ్ఎం ఉన్నాడు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినాడు, ఇంకొకటి కరెంట్ ఉన్నారు. మనందరి తరఫున ప్రత్యేకంగా చెప్పలతో అభినందిస్తాం. అందరు దయచేసి వాళ్ళందరికీ చెప్పలతో అభినందించాలి. ఇంకొక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందరికి రావు. ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టిండు. కొన్ని 10 సంవత్సరాలు ఉన్నారు, ఏది ప్రిపేర్ అయ్యి కోచింగ్లు పోయి డబ్బులన్నీ ఖర్చు పెట్టున్నారు. ఆ ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? 15 ఏళ్ళ నుంచి ఉన్నోడికి మనకు అనుభవం ఉండదు, వాళ్ళకి వస్తాయి. ఉద్యోగాలు రావని నర్వస్ కావద్దు. మన వయసు ఎంత? నాకైతే 43. ఒక్క 2 సంవత్సరాలు అటు ఇటు ఉంటాయి. ఇప్పుడు మన నర్వస్ చెందే బ్యాచ్ కాదు, మనకు ఉద్యోగాలు రావు. ఇది మన కొడుకుల మీద, మన పిల్లల మీద ఉంచాలి. మన గోల్ ఏంది? మనం సాధించలేని పని మన పిల్లలతో చేయించాలి. మన గోల్ వాళ్ళ ద్వారా తీరినట్టే. అందుకే ప్రతి ఏ వృత్తి చేసినా కష్టపడి పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగంతో సమానమని నేను భావిస్తాను. నేనైతే మనందరం కూడా ఏ పనిలో కానీ, మన జయవర్ధన్ ఉన్నాడు, మన కాంట్రాక్టర్, ఆయన కింద 10 మంది బతుకుతా ఉంటారు. ఏ పనైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదు. బతకడానికి కోసం 10 మందికి ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఏ పనైనా కానీ కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. అన్యత భావించద్దు. మళ్ళొకసారి చెప్తున్నాని, కార్డులు అందరికీ ఉన్నాయి. సమయంలో తప్పకుండా మా ఫంక్షన్ కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ రవీందర్. వెల్కమ్ సురేష్ గారు. కాకపోతే నేర్చుకుంటే మనలో అందరం కూడా మాట్లాడగలుగుతాం అనే ఉద్దేశంతో ఆ మాత్రం కొద్దిగా మాట్లాడినా. ఎందుకంటే మనం తెలుగు మీడియం నుంచి చదువుకొని ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు ఉన్నదంతా ఇంగ్లీష్ జనరేషన్ కాబట్టి ఎంతో కొంత ఉండాలి కదా అని మాట్లాడిన, అంతే తప్ప ఉద్దేశం కాదు. మన దాంట్లో మనలో కూడా మాట్లాడతారనే ఉద్దేశం. ఇప్పుడున్న పిల్లలు అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్. మన పిల్లలు కావచ్చు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అందుకోసమే కదా తెలుగు దాని ఏం లేదు. శుభ మధ్యాహ్నం మన మిత్రులందరికీ. పక్క తెలుగు కూడా అంత కష్టం. సరే, ఓకే. వాస్తవంగా మన 93-94 బ్యాచ్ లో నాకు మంచి మిత్రులు ఉన్నారు, మరవలేని మిత్రులు. అందులోనూ ఇవాళ రోజున నేను ఒక టీచర్ వృత్తిలో ఉన్నా అంటే దానికి బీజం పడింది మన స్కూల్లోనే, మన మిత్రుల ద్వారా. ముఖ్యంగా ఏంటి అంటే మన సార్ల ద్వారా నేర్చుకున్నటువంటి కొంత జ్ఞానాన్ని మన మిత్రులతో పంచుకొని నా జ్ఞానాన్ని పెంచుకున్నా వాస్తవంగా. ఎందుకంటే మనం నేర్చుకున్నది నలుగురికి పంచితే ధనం తగ్గిపోద్ది కానీ జ్ఞానం పెరుగుతుంది. మా వాడకున్నటువంటి కోడేటి రవి కావచ్చు, తర్వాత సంపద గనులు కావచ్చు, వాళ్ళందరూ మేము అటు మా పక్కసాల గుట్టది పోయి గుండ్లలో కూర్చొని చదువుకునేది. తర్వాత ప్రశాంత్, నేను, జయవర్ధను పోటీ పడి చదువుకునేది. ఒకనుకోడు ఓసారి వెనక మా ఇంటి వెనకాల కూర్చొని చదువుకునేది. అంటే ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే ఆటలాడేది, చదువులు చదువుకునేది. అట్లా మిత్రుల ద్వారానే నా యొక్క జ్ఞానాన్ని పెంచుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, అలాగే ఫ్రెండ్స్ తోటి ఈ టీచింగ్ వృత్తిని అలవాటు చేసుకుని టీచింగ్ లోనే సెటిల్ అయినా. ఇది నాకు మిత్రులతో నా లైఫ్ సెటిల్మెంట్ జరిగింది. అందులో నాకు ఒక చిన్న గోల్ ఉండే, ఎస్ఎస్సి తర్వాత ఎడ్యుకేషన్ లో లాస్ట్ వరకు వెళ్ళాలి. అంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి అనేది లాస్ట్ స్టేజ్. అక్కడ దాకా పోవాలి.
పీజీ అయిపోయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో అందరూ బీఈడి అని అట్లా చదివి, అప్పుడు బీఈడికి చాలా క్రేజ్. అందరూ బీఈడి ప్రిపేర్ అయితే నేను సబ్జెక్ట్ నేర్చుకొని పిహెచ్డి చేయాలనే ఇంటెన్షన్తో పోయేది. ఆ కోణంలో ఒక గురువు సహాయ సహకారంతో ఇప్పుడు ప్రస్తుతం అతను వైస్ ఛాన్సలర్ గా చేసి రిటైర్డ్ అయ్యాడు, ప్రొఫెసర్ వెంకటరత్నం గారు. అతని ఆధ్వర్యంలో సూపర్విజన్ లో నేను పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నా. దానికి గాను నా పేరుకు ముందు డాక్టర్ అనే పేరు యాడ్ చేయడం జరిగింది. మన బ్యాచ్ లో సరే నేను ఎదిగానంటే దానికి సహకారం నా మిత్రులే అనుకుంటాను. అందరి డాక్టరేట్ ను మిత్రులకు నేను ప్రదానం చేస్తా. ఎందుకంటే మన మిత్రుల ద్వారానే నేను ఎదిగి సంపాదించుకున్నటువంటి డిగ్రీ కాబట్టి దానికి అందరు నా మిత్రుల సాయం కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇంకోటి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ల ప్రతి ఒక్కడు పోరాటమే జరుగుతుంది, పోరాట ప్రతిమలు. కాకపోతే ఏంటి అంటే నేను ఒక చెప్పదలుచుకున్నా, ప్రస్తుతం గతం మన చేతిలో లేదు, జరిగిపోయినటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి సమయం మనది. ఈ సమయాన్ని ఆస్వాదించాలి. భవిష్యత్తులో రేపు నేను అదైతా, నేను ఇది చేస్తా, నేను అంత తింటా, ఇంత సంపాదిస్తా, అంత కూడబెడతా, కూడబెట్టినంత నాదే, అదంతా తర్వాత విషయం. ప్రస్తుత సమయం మనది. ఈ సమయాన్ని ఆస్వాదించి ఆనందంగా గడిపినోడు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్. అది కాకుండా మనల్ని ప్రస్తుతం వదిలేసి రేపటి గురించి పరుగులు పెడుతూ ప్రస్తుతం ఉన్న సమయాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు. మనం ఆల్రెడీ 40 దాటినాం, 40 క్రాస్ అయినాం. కాబట్టి నేను నా మిత్రులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, లైఫ్ హ్యాపీగా గడపండి. మనిషి జీవితం చాలా చిన్నది. ఆ చిన్న ప్రయాణంలో మనకున్నటువంటి ఒక రైలు ప్రయాణంగా చెప్పొచ్చు. ఒక స్టేజ్ లో ఎక్కుతాం, ఇంకో స్టేజ్ వస్తే దిగిపోతాం. మన స్టేజ్ రాగానే మనం దిగిపోతాం. అది ఏ స్టేజ్ అనేది మనం ఆల్రెడీ రాసి పెట్టుకొని వచ్చి ఉంటాం. ఆ టైం వచ్చినప్పుడు ఎవడైనా పోక తప్పదు. కాబట్టి ప్రస్తుత సమయాన్ని, ప్రస్తుత కాలాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లలతో కానీ మీకున్నటువంటి సమయంలో ఎవరుంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా గడిపే ప్రయత్నం చేయండి. నేను నా మిత్రులకు చెప్పదలుచుకున్నది ఇంతే. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ ప్రాబ్లం కావచ్చు, ఈ ఎప్పుడు ఎవరు ఉండేది తెలియదు, పోయేది తెలియని పరిస్థితి. కాబట్టి ఉన్న సమయాన్ని హ్యాపీగా గడుపుకోండి అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. దిగిపోవాల్సిందే. సో కాబట్టి ఉన్న రోజును ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకుంటే చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో కాబట్టి సురేష్ చాలా మంచి విషయాలు చెప్పారు. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని పాటిస్తే మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మన తర్వాత కార్యక్రమంలో మన మిత్రులు ప్రసాద్, రవీందర్, నరసన్న గారు ఒక మంచి సందేశాత్మకమైన స్కిట్ చేయబోతున్నారు. చూసి అలా అబ్బో ఏంది ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? తన క్యారెక్టర్ ఏంటి? అగో అంటే అక్కడ తనకు ఒప్పుతాడా లేదా తనకు తను ఒప్పుకుంటాడా? పుష్పరాజ్ తగ్గేదేలే. తగ్గేదేలే. డాక్టరా? అరే ఇంతసేపు మనం గెస్ట్ చేయలేకపోయాను. అవునా? మరి నేను అందుకని అడుగుతున్నా, ఎవరైనా గెస్ట్ చేయండి, జస్ట్ మనం ఎంకరేజ్ చేద్దామని అదే అడుగుతున్నాను మిమ్మల్ని. అగో ఏంటిది అది? ఇంజక్షన్? అయ్యో బాబాయ్. రెడీ 1 2 3 అబ్బా అబ్బో
పుష్పరాజ్ క్యారెక్టర్ అయిపోయింది. వావ్, ఒక ఇంజెక్షన్ తో పుష్పరాజ్ క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓ అబ్బా, అయ్యో బాబోయ్, కంపౌండ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ఇప్పుడు. మళ్ళీ పుష్పరాజు వస్తుంది. అదే అంటున్నా కదా, తగ్గేదేలే అనుకుంటూ వస్తుంది మళ్ళీ. అయ్యా పుష్పరాజు గారు, ఒక్కసారి మీ మేనరేజ్ చూపారు అదే. ఈసారి పైన ఇస్తావా కింద ఇస్తావా? ఆగో ఎస్ఐ, సెట్ డాక్టర్ ఫుల్ హ్యాపీ ఉన్నాడు. అసలు ఈ డాక్టర్ ప్లేస్ లో మన ఒరిజినల్ డాక్టర్ వచ్చి కదా ఇంకా బాగుండేమో. డాక్టర్ గారు అది బ్రోచర్ గా తిప్పండి, ఉల్టా చదువుతుండ్రు. కంపౌండర్ డాక్టర్ పక్కమంటే కూర్చోవడమా? అయ్యో, ఇప్పుడు పుష్పరాజ్ కాదు, ఏమైనా ఎక్స్పెక్ట్ పుష్పరాణి. అయ్యో బాబాయ్, అబ్బా అది తిండి మహిమనా ఇంకేం మహిమనా? అయ్య బాబాయ్, కత్తి కత్తి. అయ్యో ఏంటి అవి? అయ్యో బాబు, చాక్లెట్స్. అరే అరే అరే, ఇది వండర్ వండర్. క్యాచ్ క్యాచ్. పుష్పరాజు కాస్త పుష్పరాణి. ఇప్పుడు అరే అరే అరే, డాక్టర్ కూడా ఆ ప్రాబ్లం వచ్చింది కుంపదీసి. ఇప్పుడు ఆ డాక్టర్ని ఎవరు చేయాలి?